హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నా పేరు కుమారస్వామి. ఈరోజు నేను బొడంపేట క్షేత్రానికి బయలుదేరినాను. ఈ యొక్క బొడంపేట క్షేత్రాన్ని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుండి పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి, సదాశివపేట ఈ విధంగా ముంబై హైవేలో ఈ యొక్క క్షేత్రానికి బయలుదేరాలి. ప్రస్తుతం నేను సంగారెడ్డి నుండి బయలుదేరి సదాశివపేట అనేటటువంటి ఊరిలోకి వచ్చేసేసాను. ఇదిగో చూడండి, సదాశివపేట నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత బుదేరా, కంకోల్ చౌరస్తా వస్తుంది. ఈ కంకోల్ చౌరస్తా నుండి కొద్దిగా ముందుకు పోగానే కంకోల్ టోల్గేట్ ఒకటి మనకు ఎదురవుతుంది. ఈ టోల్గేట్ను దాటిన తర్వాత టోల్గేట్ నుండి 5-6 కిలోమీటర్లకు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆ తదుపరి ఈ బెడంపేట క్షేత్రాన్ని 18వ శతాబ్దమునందున నిర్మించినట్లుగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క క్షేత్రము మహారాష్ట్ర సాంప్రదాయ ప్రకారంగా నిర్మించినట్లుగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రానికి దర్శించినట్లయితే ఎంతో శుభాలను జరుగుతాయట. అందుకే ఆనాటి నుండి పెద్దలు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి సమస్త శుభములను పొందినారు. ఈ యొక్క క్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఒకటి నిర్మించి ఉంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధిగా రూపొందిస్తూ అందరికీ అనుకూలంగా ఉండేటట్లుగా మనం ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించినారు. ఈ విధంగా నేను కంకోల్ టోల్గేట్ నుండి కొద్ది ముందరికి రాగానే ఇక్కడ కోహీర్ ఎక్స్ రోడ్ ఒకటి వచ్చింది. ఈ కోహీర్ ఎక్స్ రోడ్ నుండిగా కొద్ది ముందరికి వెళ్ళగానే ఒక కమాన్ ఒకటి కనిపిస్తుంది. ఈ కమాన్ను నుండి ఎడమ వైపుకు మనము పోవలసి ఉంటుంది. బొడంపేట రోడ్డు మార్గం ఒకటి మనకు వస్తుంది. ఏవైనా పువ్వులు, పండ్లు, స్వామివారికి ఏదైనా ప్రసాదములకు తీసుకొని వెళ్ళాలనుకున్న పాలు, ఇటువంటి పదార్థాలను ఇక్కడ నుండి మనము తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరిలో ఎక్కువగా దొరకవు కాబట్టి. పండ్లు, పలహారాలు ఏవైనా కొనాలి అనుకుంటే ఈ చౌరస్తాలోనే కొనుక్కోండి. ఇదిగో చూడండి, కమాన్ నుంచి నేను ఎడమ వైపుకు మలుతూ ఉన్నాను. ఇక్కడి నుండి 13 కిలోమీటర్ల దూరంలో బొడంపేట క్షేత్రము ఉంటుంది. కోహీర్ విలేజ్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క కోహీర్ మీదుగా లోపలికి వచ్చాక పచ్చదనంతో చేకూరుకున్నటువంటి చెట్లు, పంట పొలాలు, విశేషమైనటువంటి ఆ యొక్క పంట పొలాల యొక్క వాసనతో మనసు ఎంతో సంతోషకరంగా నిండిపోతూ ఉంటుంది. పచ్చని పసికరవు, అదేవిధంగా పసుపు, వేరుశనగ, కందులు, వెల్లుల్లి, అల్లము, ఈ విధంగా రకరకాలైనటువంటి పంటలను ఇక్కడ ప్రజలు పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూస్తూ ఆహ్లాదకరంగా ముందుకు బయలుదేరినాను. ఇక్కడ రైల్వే గేట్ ఒకటి కూడా వస్తుంది. ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత మనకు కోహీర్ అనేటటువంటి గ్రామానికి చేరుకుంటాం. ఈ కోహీర్ గ్రామం నుండి మనం కొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత కోహీర్ నుండి కొద్ది ముందరికి వెళ్ళిన తర్వాత బడంపేట క్షేత్రానికి ముందుగానే ఒక చెరువు కూడా వస్తుంది. ఆ చెరువు మార్గం నుండిగా మనము ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ఆలయానికి ఎంతో
విశిష్టత చేకూరుకునుంది అని చెప్తూ ఉంటారు కదా. ఈ యొక్క రోడ్డు మార్గం చక్కగా వెళ్తే ఊర్లోకి వెళ్తుంది. కానీ మనము ఎడమ వైపుకు తిరగాలి. ఎడమ వైపు నందున ఈ చెరువు కట్ట మీదుగానే మనం లోపలికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ శ్రీ బడంపేట రాచన్న స్వామి క్షేత్రం దర్శనమిస్తుంది. అదిగో చూడండి, క్షేత్రానికి మనం వచ్చేసేసాము. ఈ క్షేత్రం నుండి మనము ఈ క్షేత్రంలో దర్శించి స్వామివారికి విశేషమైనటువంటి శుభములను చేకూరుకుంటారు. ఇదిగో క్షేత్రం చూడండి ఎంత చక్కగా నిర్మించదు. ఎర్రమట్టి మొత్తము కూడా ఎర్రమట్టితో కలిగి ఉంటుంది. కాబట్టి ఇదిగో క్షేత్రం చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ క్షేత్రానికి ముందు భాగమునందున ఎంతో పెద్ద చెట్టు ఉంటుంది. అదేవిధంగా ధ్వజస్తంభము, అదేవిధంగా మంటపము. ఈ మంటపానికి చూద్దాం, లోపలికి పోదాం పదండి. మంటపానికి ముందుగా నంది, విశేషమైనటువంటి పెద్ద నంది ఒకటి నిర్మించబడి ఉంటుంది. ఆ నంది మంటపమును లోపలికి దాటిన తర్వాత మహామండపము కూడా ఒకటి ఉంటుంది. ఇదే మహామండపం. ఉత్సవ సమయములనందున లక్ష బిల్వార్చన, అదేవిధంగా ఎన్నో పూజలను ఈ మహామండపం నందునే నిర్వహిస్తారు. కొద్ది ముందలికి రాగానే ఇంకొక నందీశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. ఇదిగో ముందల కనిపించేటటువంటిది గర్భాలయము. ఆ లోపల ఉన్నటువంటి రాచన్న స్వామి క్షేత్రము, స్వామివారు దివ్యమైనటువంటి రూపం. ఈ ఆలయానికి లోపలికి వెళ్ళేటందుకు కనుక చిన్న గుమ్మం ఒకటి ఉంటుంది. ఆ గుమ్మమును ఖచ్చితంగా ఎవరైనా సరే తల వంచి లోపలికి పోవలసిందిగా ఉంటుంది. దివ్యమంగళాకారుడైనటువంటి రాచన్న స్వామి దర్శనం మనకు జరిగింది. ఎందుకు అంటే ఈ యొక్క ఫోటోలు తీయడం కరెక్ట్ కాదు కాబట్టి వీడియోను స్వామివారికి బ్లర్లో పెట్టినాను. ఈ యొక్క స్వామి దర్శనం అయిన తర్వాత గణపతి, అదేవిధముగా మండపమునందున పార్వతీ పరమేశ్వరుడు విగ్రహము, రాచన్న స్వామి విగ్రహం కూడా మనకు దర్శనమిస్తుంది. గౌరీదేవి, రాచన్న స్వామి దర్శనమిస్తుంది. ముందు మండపమునందున ఇక్కడ కొన్ని దుకాణాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ యొక్క దుకాణాలలో వస్తు సామాగ్రులు మనం కొనుగోలు చేసి స్వామివారికి అర్పించవచ్చును. ఇంకా స్వామివారి గుడి వెనక భాగమునందున పెద్ద ఒక కోనేరు కూడా ఉంటుంది. ఈ కొద్ది కాలం తర్వాత ఈ కోనేటిని మనకు పునర్నిర్మాణం చేసినారు. ఈ కోనేటినందున ఇప్పుడు ఎలాంటి స్నానాలను ఆచరించకుండా ప్రమాదాల నుండి కాపాడేటందుకు గానుగా పెడుతూ ఉన్నారు. ఆ విధంగా ముందరికి వెనుక భాగం నందున ఇంకా కొద్ది కోనేటిని దాటి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నప్రసాద మండపం ఒకటి ఉంటుంది. స్వామివారి అన్నప్రసాద మండపము నుంచి చూస్తే మనకు స్వామివారి యొక్క గర్భాలయము వెనుక భాగం నందున తల భాగముగా మనిషి యొక్క ఆకారాన్ని పొంది ఉంటుంది. పైనుంచి చూస్తే స్వామివారి రథోత్సవ కార్యంలో వాడేటటువంటి రథము. ఈ యొక్క మహా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి కొద్దిగా మెట్లు ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారికి ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి గంగాధర శివాచార్య మహాస్వామి వారు ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపనలో ప్రధానంగా పాల్గొన్నారని చెప్తూ ఉంటారు. తంగేడుపల్లి గంగాధర శివాచార్యులు ఈ యొక్క ప్రతిష్టలో పాల్గొన్నట్లుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ స్వామివారి భక్తులు ఈ యొక్క ఆలయాన్ని దర్శించి పుణ్యం పొందుతూ ఉన్నారు. ఆలయాన్ని దర్శించినటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.